రైట్. ఓకే, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మై వాయిస్? నా వాయిస్ అందరికి వస్తుందా? రైట్. ఓకే, ఇవాళ ఏంటి చాలా తక్కువ మంది అడ్మిన్ అయ్యారు, 5 మెంబర్స్ వచ్చారేంటి? Coming to the another important topic in IS 104 is FMEA, failure mode effect analysis. అసలు ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అంటే ఏంటో క్లియర్గా చెప్తాను. ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అన్నది ఒక ప్రొడక్ట్ ఫీల్డ్ ఫెయిల్యూర్ టెక్నిక్. అంటే ఆ ప్రొడక్ట్ క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఎందుకు వైఫల్యం చెందింది అన్నది అనాలిసిస్ చేసి డాక్యుమెంటేషన్ చేస్తారనమాట. దీన్ని ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, కొన్ని ప్రెషర్ వెసల్స్ హెచ్పిసిఎల్ అన్నది, హెచ్పిసిఎల్ కంపెనీకి ప్రెషర్ వెసల్స్ రిక్వైర్మెంట్ అవసరం ఉంది. అది బిహెచ్ఈఎల్కి మనకి ఫ్యాబ్రికేషన్ ఆర్డర్ ఇచ్చారు, మెటీరియల్ ఇంటెంట్. ఒక 10 ప్రెషర్ వెసల్స్ అనుకోండి. ఆ పర్టికులర్ బిహెచ్ఈఎల్ వాళ్ళు ఒక ప్రెషర్ వెసల్ తయారు చేసి హెచ్పిసిఎల్ సంబంధించిన కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు హెచ్పిసిఎల్ కంపెనీ వచ్చి ఆ పర్టికులర్ ప్రెషర్ వెసల్స్ యొక్క క్వాలిటీ కంట్రోల్ అనాలిసిస్ చేసి అది యాక్సెప్టెన్స్ అంటే ఓకే, లేకపోతే ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పి రిజల్ట్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. దానికి అనుగుణంగా అంటే క్వాలిటీ కంట్రోల్ అంటే మన హెచ్పిసిఎల్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్స్ ఇచ్చిన రివాల్యూషన్ అనుగుణంగా మళ్ళా భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఇంకో ప్రెషర్ వెసల్ తయారు చేస్తుంది. అది రెండోది తయారు చేసినప్పుడు 100% యాక్సెప్టెన్స్ రేంజ్లో, అంటే మొదటిది ఎందువల్ల ఫెయిల్ అయింది అన్నది విశ్లేషణ చేసి దాన్ని కంట్రోల్ మెజర్స్ పెట్టి రెండో ప్రెషర్ వెసల్స్ యాక్సెప్టెన్స్ అనుగుణంగా మనకు తయారు చేస్తుంది అనమాట. దాన్నే ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అని అంటారు. ఓకే, చూడండి ఇది ఈజీగానే ఉంటుంది. కమింగ్ టు ది హజార్డ్ స్టడీ, FMEA మీన్స్ ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్. కమింగ్ టు ది ఫస్ట్ పాయింట్, వాట్సాప్ లో ఏజీ ఫోటోలు అడిగితే పెట్టకూడదమ్మా. కమింగ్ టు ది పాయింట్స్, FMEA అంటే ది అబ్రివేషన్ ఆఫ్ FMEA ఇస్ ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్. అబ్రివేషన్ ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అని అంటారు. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ ఇస్ ఏ disciplined designed review technique that focus on the development of the products and process on prioritized actions to reduce the risk of product field failure and document those actions and review process. అంటే ఏంటి? ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ ఈజ్ అ డిసిప్లైన్డ్ డిజైన్డ్ రివ్యూ టెక్నిక్. అంటే క్రమశిక్షణ గల రూపకల్పన చేసే సమీక్షించే పద్ధతి. దట్ ఫోకస్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్. ఇది దేని మీద దృష్టి పెడుతుందంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ ఉత్పత్తులు మరియు ప్రక్రియల యొక్క అభివృద్ధి మీద దృష్టి పెడుతుంది. మనకి దేనికి అనుగుణంగా ఆన్ ప్రయారిటైజ్డ్ యాక్షన్స్ అంటే ప్రాధాన్యత గల చర్యలు అనుగుణంగా ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ ప్రాసెస్ యొక్క డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టి ద రిస్క్ ఆఫ్ ప్రొడక్ట్ ఫీల్డ్ ఫెయిల్యూర్ అంటే ఆ ప్రొడక్ట్ ఎందువల్ల క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందింది అంటే మనకి తనకి డిజైన్ వల్ల, ఫ్యాబ్రికేషన్ వల్ల, లేకపోతే ఆపరేషన్ చేస్తున్నప్పుడా, కమిషనింగ్ చేస్తున్నప్పుడా ఎందువల్ల ఆ ప్రొడక్ట్ ఫీల్డ్ ఫెయిల్యూర్ అయింది అన్నది విశ్లేషణ చేస్తారు. అండ్ డాక్యుమెంట్స్ దోస్ యాక్షన్స్ అండ్ రివ్యూ ప్రాసెస్ అంటే ఏ రకమైన డాక్యుమెంట్స్ మనకి అవసరం ఆ పర్టికులర్ యాక్షన్స్, ఆ పర్టికులర్ మన రివ్యూ ప్రాసెస్ చేయడానికి, ఆ పర్టికులర్ ఫీల్డ్ ఫెయిల్యూర్ అవ్వకుండా మనకి ఏ రకమైన డాక్యుమెంట్స్ దోస్ యాక్షన్స్ అండ్ రివ్యూ ప్రాసెస్ అవసరం అన్నది కూడా ఇది మనకి తెలియజేస్తుంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, FMEA అంటే ద అబ్రివేషన్ ఆఫ్ FMEA ఇస్ ఎ ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్. అసలు ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అంటే ఏంటి? ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ ఈజ్ ఎ డిసిప్లైన్డ్ డిజైన్ రివ్యూ టెక్నిక్ దట్ ఫోకస్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్ ఆన్ ప్రయారిటైజ్డ్ యాక్షన్స్
టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ప్రొడక్ట్ ఫీల్డ్ ఫెయిల్యూర్స్ అండ్ డాక్యుమెంట్స్ దోస్ యాక్షన్స్ అండ్ రివ్యూ ప్రాసెస్. అంటే ఏంటి? ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అనేది డిసిప్లైన్డ్, క్రమశిక్షణ గల రూపకల్పన సంబంధించిన సమీక్షించే పద్ధతి. అది దట్ ఫోకస్, అది దేని మీద దృష్టి పెడుతుందంటే డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్ ఆన్ ప్రయారిటైజ్డ్ యాక్షన్స్. అంటే ప్రాధాన్యత గల చర్యలు అనుగుణంగా ఆ ఉత్పత్తుల యొక్క అభివృద్ధి మీద, ఆ ప్రక్రియల యొక్క అభివృద్ధి మీద దృష్టి పెట్టి తద్వారా టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ పొటెన్షియల్ ఫీల్డ్ ఫెయిల్యూర్. అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ క్షేత్రస్థాయిలో ఏ రకంగా వైఫల్యం చెందింది అన్న దాని మీద దృష్టి పెడుతుంది. మరియు డాక్యుమెంట్ దోస్ యాక్షన్స్ అండ్ రివ్యూ ప్రాసెస్. అంటే అది యాక్సెప్టెన్స్ చేయడానికి ఏ రకమైన దస్తావేదికలకు సంబంధించిన చర్యలు అవసరం, మనకి ఏ రకమైన సమీక్షించే ప్రక్రియలు అవసరం అన్న దాని మీద కూడా దృష్టి పెడుతుంది. అందరికీ డెఫినేషన్ అర్థమైంది అనుకుంటా. క్లియర్ గా రాయాలి ఈ డెఫినేషన్. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎఫ్ఎంఈఏ. అంటే మనకు ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ యొక్క లక్ష్యాలు ఏంటి? ఫస్ట్ పాయింట్, మనకి రికగ్నైజ్ అండ్ ఇవాల్యూట్ ది పొటెన్షియల్ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ ప్రొడక్ట్ ఆర్ కాంపోనెంట్ ఆర్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కానీ, కాంపోనెంట్ కానీ, ప్రక్రియ కానీ క్షేత్రస్థాయిలో ఏ రకంగా వైఫల్యం చెందింది అన్నది గుర్తిస్తుంది. ఇవాల్యూట్ అంటే విశ్లేషించి విశదీకరిస్తుంది. వాటి యొక్క ప్రభావాలను కూడా రికగ్నైజ్ చేస్తుంది, ఇవాల్యూట్ చేస్తుంది. ఓకే, కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఐడెంటిఫై ది యాక్షన్స్ విచ్ వుడ్ ఎలిమినేట్ ఆర్ రెడ్యూస్ ది ఛాన్స్ ఆఫ్ పొటెన్షియల్ ఫెయిల్యూర్ అక్కరింగ్. అంటే ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందదు అన్న దాని మీద కూడా ఇది దృష్టి పెడుతుంది. ఐడెంటిఫై ది యాక్షన్స్ అంటే ఏ రకమైన చర్యలు చేసుకుంటే which could eliminate or reduce the chance of potential failure occurs. అంటే ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందదు అన్న దాని మీద కూడా దృష్టి పెట్టి వాటిని ఎలిమినేట్ చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ఐడెంటిఫై ది ట్రయల్స్ అండ్ టెస్టింగ్ నెసెసరీ టు ప్రొవైడ్ కంక్లూజన్స్. అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి ఏ రకమైన ట్రయల్స్ అవసరం, ట్రయల్స్ అంటే దశలు, అంటే మనకి టెస్టింగ్ ఏ రకమైన పరీక్షలు అవసరం, అది ఆ పర్టికులర్ యాక్సెప్టెన్స్ అవ్వడానికి మనకి ఏ రకమైన కంక్లూజన్స్, ముగింపులు అవసరం అన్నది కూడా ఇది గుర్తిస్తుంది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, నెక్స్ట్ పాయింట్, మనకి ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ది ఆపరేటర్స్ అండ్ మెయింటైనర్స్ so that they can understand the capabilities and limitations of system to achieve the best performance. అంటే ఆ పర్టికులర్ ఆపరేట్ చేసే వ్యక్తులకి, మెయింటైనర్స్ నిర్వహించే వ్యక్తులకి ఏది ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి, సామర్థ్యం ఏంటి, వాటి యొక్క మినహాయింపులు ఏంటి, ఆ వ్యవస్థ యొక్క సామర్థ్యాలు మినహాయింపులు ఏంటి, ప్లస్ ఏ రకమైన బెస్ట్ ప్రదర్శన అనుగుణంగా దాన్ని యాక్సెప్టెన్స్ రేంజ్ లోకి పట్టురావచ్చు అన్న సమాచారాన్ని కూడా ఇస్తుంది. మళ్ళీ చదువుతున్నాను. ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ టు ది ఆపరేటర్ అండ్ మెయింటెనెన్స్. అంటే మెయింటెనర్స్ కి, ఆపరేషన్ కి సమాచారం ఇస్తుంది. సో అది ఆ ప్రొడక్ట్ దేని వల్ల వైఫల్యం అవుతుంది, ఆ ప్రొడక్ట్ యొక్క క్యాపబిలిటీస్, సామర్థ్యాలు ఏంటి, వాటి యొక్క మినహాయింపులు ఏంటి, దానికి సంబంధించిన సమాచారం ఇచ్చి తద్వారా పర్టికులర్ ఆపరేటర్స్, మెయింటైనర్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ సాధించడానికి అవకాశం ఇస్తుంది అనమాట. తర్వాత డాక్యుమెంట్ ది ప్రాసెస్. ఒకసారి ఫీల్డ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళా మన డాక్యుమెంటేషన్ చేస్తారు కదా యాక్సెప్టెన్స్ కోసం, దానికి సంబంధించిన డాక్యుమెంట్ లో ఏ ఏ స్టెప్స్ వాడాలి అన్నది కూడా మన ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అన్నది చెప్తుంది. ఓకే, ఇదొక ప్రొడక్ట్ ఫీల్డ్ ఫెయిల్యూర్ అనాలిసిస్ టెక్నిక్ అనమాట. అంటే ప్రొడక్ట్ ఎందువల్ల క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందింది అనేది అనలైజ్ చేసే టెక్నిక్. దీన్నే ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అని అంటారు. అది బ్రీఫ్ గా. కమింగ్ టు ది ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్, మ్యాండేటరీగా అయ్యండి. మనకి దీనికే 5 మార్క్స్ వేస్తారు. ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ ప్రాసెస్ ఏంటి? ఐడెంటిఫై ది ఎలిమెంట్స్ ఆఫ్ సిస్టమ్. అంటే
వ్యవస్థ యొక్క అంశాలు గుర్తించేటట్టు ఉండాలి. సెకండ్ పాయింట్, ఐడెంటిఫై ది ఫంక్షన్స్, ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క ధర్మాలు గుర్తించేటట్టు ఉండాలి. ఐడెంటిఫై ది ఫెయిల్యూర్ మోడ్స్, ఎందువల్ల ఆ ప్రొడక్ట్ క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందింది అన్నది గుర్తించాలి. అంటే మనకి డిజైన్లోనా, ఫ్యాబ్రికేషన్లోనా, ఎగ్జిక్యూషన్లోనా, ఎరెక్షన్లోనా, టెస్టింగ్లోనా ఎక్కడొక్కడ ఫెయిల్ అవుతుంది కదా, ఎందువల్ల ఫెయిల్ అయింది అన్నది గుర్తించాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ది పాసిబుల్ కాసెస్, అంటే ఎందువల్ల కారణాలు, అంటే అది ఫెయిల్యూర్ అవడానికి ముఖ్య కారణాలు ఏంటన్నది కనుగొనాలి. ఐడెంటిఫై ది ఎఫెక్ట్స్ ఆఫ్ సిస్టమ్, అది వ్యవస్థ మీద మనం ఏ రకంగా ప్రభావితం పడింది అన్నది గుర్తించాలి. నెక్స్ట్, ఐడెంటిఫై ది ఎఫెక్ట్స్ ఆఫ్ అదర్ సిస్టమ్, ఇతర వ్యవస్థ మీద మనకి ఏ రకమైన ప్రభావం పడింది అన్నది గమనించాలి. ఫైనల్ రిస్క్ అసెస్మెంట్ చేయాలి, సంభావ్య ప్రమాదాన్ని అంచనా వేసి. నెక్స్ట్, టేక్ ది యాక్షన్స్ టు రెడ్యూస్ ద రిస్క్, అంటే సరైన చర్యలు తీసుకొని ఆ రిస్క్ తగ్గించి మళ్ళా ప్రోడక్ట్ యాక్సెప్టెన్స్ వింగ్ లో వచ్చేటట్టు చేయాలన్నమాట. దీన్నే ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అని అంటారు. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేయనా, కెన్ ఐ గో ఫర్ అనదర్ టాపిక్? ఇది ఒకసారి రిపీట్ చేయనా, ఇంకో టాపిక్ వెళ్ళిపోనా? మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి, వినబడట్లేదు. చెప్పండి మరొకసారి చెప్పండి. ఓకే, చూడండి, అసలు ఎఫ్ఎంఈ అంటే ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్. ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను క్లియర్ గా. హెచ్పిసిఎల్, హిందుస్థాన్ పెట్రోకెమికల్ లిమిటెడ్ వాళ్ళు 10 ప్రెషర్ వెసల్స్ ఆర్డర్ ఇచ్చారు అనుకోండి, దేనికి, బిహెచ్ఈఎల్ కి. అది బిహెచ్ఈఎల్ వాళ్ళు ఆ ఒక ప్రెషర్ వెసల్ ఫ్యాబ్రికేషన్ చేసి యాజ్ పర్ డిజైన్ అనుగుణంగా ఈ హెచ్పిసిఎల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. హెచ్పిసిఎల్ సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ వచ్చి ఆ ప్రెషర్ వెసల్స్ ప్రాపర్ గా ఇన్స్పెక్షన్ చేసి, దాని డిజైన్ ఎలాగుందో ఇన్స్పెక్షన్ చేసి, ఫ్యాబ్రికేషన్ ఎలాగుందో ఇన్స్పెక్షన్ చేసి, కోటింగ్ ఏ రకంగా ఉందో ఇన్స్పెక్షన్ చేసి, దాని మీద ట్రయల్ వేసి కమిషనింగ్ అక్కడే చేయిస్తాడు. అందులో ఏదో మోడ్లో ఫెయిల్ అవుతుంది కదా, అది ఫెయిల్ అయినప్పుడు నాకు ఈ ప్రెషర్ వెసల్ మాది యాక్సెప్టెన్స్ అనుగుణంగా లేదని చెప్పి నన్ కన్ఫర్మెన్స్ సర్టిఫికెట్, అంటే రిజెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిపోతాడు. దానికి అనుగుణంగా ఈ తలకు బిహెచ్ఈఎల్ ఇంజనీర్స్ ఏం చేస్తారు, మళ్ళా ఎందువల్ల ఫెయిల్ అయింది ఆ ప్రొడక్ట్ అని క్షేత్రస్థాయిలో విశ్లేషణ చేసి, దానికి అనుగుణంగా కంట్రోల్ మెజర్స్ పెట్టి ఒక డాక్యుమెంటేషన్ చేసి మళ్ళా రెండో ప్రొడక్ట్ తయారు చేస్తారు. మళ్ళా హెచ్పిసిఎల్ ఇంజనీర్లు వచ్చి ఈసారి క్వాలిటీ కంట్రోల్లో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ మనకి పాస్ అయింది అనుకోండి, దాని బేసిస్ గా మిగిలిన 9 ప్రెషర్ వెసల్స్ తయారు చేస్తారు అనమాట. ఇది ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ యొక్క బ్రీఫ్ అనాలిసిస్. అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ క్షేత్రస్థాయిలో ఏ రకంగా వైఫల్యం చెందింది అన్నది విశ్లేషించే టెక్నిక్ ని ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అని అంటారు. ఇప్పుడు అందరికి బ్రీఫ్ గా అర్థమైంది అనుకుంటా. కమింగ్ టు ది పాయింట్, చూడండి, ది అబ్రివేషన్ ఆఫ్ ఎఫ్ఎంఈఏ ఇస్ ఏ ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్. Coming to the second point, failure mode effect analysis is a disciplined designed review technique that focus on the development of the products and process and prioritized actions to reduce the risk of product field failure and document those actions and review process. అంటే ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అనేది క్రమశిక్షణ గల రూపకల్పన చేసే సమీక్షించే పద్ధతి. దట్ ఫోకస్, అది దేని మీద దృష్టి పెడుతుందంటే, ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ అండ్ ప్రాసెస్ ఆన్ ప్రయారిటైజ్డ్ యాక్షన్స్, అంటే ప్రాధాన్యత గల చర్యలు అనుగుణంగా ఆ ప్రొడక్ట్స్ యొక్క అభివృద్ధి మీద, ప్రక్రియ మీద దృష్టి పెడుతుంది. తద్వారా టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ప్రొడక్ట్ ఫీల్డ్ ఫెయిల్యూర్, అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఫ్యాబ్రికేషన్ చేస్తున్నప్పుడు, ఎరెక్షన్ చేస్తున్నప్పుడు, కమిషన్ చేస్తున్నప్పుడు క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందకుండా కాపాడుతుంది. అండ్ డాక్యుమెంట్స్ దోస్ యాక్షన్స్ ఫర్ రివ్యూ ప్రాసెస్, అంటే మనకి ఏ రకమైన డాక్యుమెంట్స్ ఉపయోగించాలి అన్న మనకి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన ప్రక్రియలు విశ్లేషించాలి అన్న దాని మీద కూడా ఈ పర్టికులర్ ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అనేది దృష్టి పెడుతుంది అని అంటున్నాడు. ఓకే, అర్థమైంది కదండి. రైట్, కమింగ్ టు ది పాయింట్స్.
కమింగ్ టు ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్. అంటే మన ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ యొక్క లక్ష్యాలు ఏంటి? మనకి రికగ్నైజ్ అండ్ ఇవాల్యూట్ ది పొటెన్షియల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆర్ కాంపోనెంట్ ఆర్ ప్రాసెస్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్. అంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ ఎందువల్ల క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందింది, దానివల్ల ఏ రకమైన ప్రభావాలు జరిగాయి అన్నది గుర్తిస్తుంది. ఇవాల్యూట్ అంటే విశ్లేషిస్తుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ది యాక్షన్స్ విచ్ కుడ్ ఎలిమినేట్ ఆర్ రెడ్యూస్ ద ఛాన్స్ ఆఫ్ పొటెన్షియల్ ఫెయిల్యూర్ అక్కరింగ్. అంటే ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందదు అన్నది గుర్తిస్తుంది. ఏ రకమైన చర్యలు చేసుకుంటే దట్ కుడ్ ఎలిమినేట్ ఆర్ రెడ్యూస్ మన ఛాన్స్ ఆఫ్ పొటెన్షియల్ ఫెయిల్యూర్ అక్కరింగ్. మళ్ళా తిరిగి ఆ ప్రొడక్ట్ క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందదు అన్న దాని మీద దృష్టి పెడుతుంది, గుర్తిస్తుంది. కమింగ్ టు ది థర్డ్, ఐడెంటిఫై ది ట్రయల్స్ అండ్ టెస్టింగ్ నెససరీ టు ప్రొవైడ్ కంక్లూషన్స్. అంటే మనకి ఏ రకమైన పరీక్షలు, మనకి ఏ రకమైన దశలు చేయాలి ఆ పర్టికులర్ మన ముగింపుకు పట్టురావడానికి. అంటే క్షేత్రస్థాయిలో వైఫల్యం చెందకుండా మనకి ఏ రకమైన ట్రయల్స్ టెస్టింగ్ అవసరము అన్నది కూడా ఇది గుర్తిస్తుంది. తర్వాత ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ టు ది ఆపరేటర్స్ అండ్ మెయింటైనర్స్ సో దట్ దే కెన్ అండర్స్టాండ్ ది క్యాపబిలిటీస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ సిస్టమ్ టు అచీవ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. అంటే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ ఆపరేటర్ కానీ మెయింటెనెన్స్ నిర్వహించే వాళ్ళకి కానీ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ యొక్క సామర్థ్యం ఏంటి, మినహాయింపు ఏంటి, ఆ వ్యవస్థ యొక్క క్యాపబిలిటీస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి అన్నది అండర్స్టాండ్ అయ్యేటట్టు చేస్తుంది, సమాచారం ఇస్తుంది. తద్వారా ఆ పర్టికులర్ ఆపరేటర్స్ మెయింటైనర్స్ బెస్ట్ ప్రదర్శన ఇవ్వడానికి, సాధించడానికి సంబంధించిన సమాచారం ఇస్తుంది. తర్వాత డాక్యుమెంట్ ది ప్రాసెస్. వన్స్ యాక్సెప్టెడ్ ప్రొసీజర్ వచ్చిన తర్వాత మనకి ఏ రకమైన స్టెప్స్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ అనేది ఫెయిల్యూర్ అవ్వదు అన్న పాయింట్స్ ని డాక్యుమెంట్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, కమింగ్ టు ద ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ ప్రాసెస్ ఏంటి? ఐడెంటిఫై ది ఎలిమెంట్స్ ఆఫ్ సిస్టమ్. అంటే వ్యవస్థలో ఉండే అంశాలు గుర్తించేటట్టు ఉండాలి. ఐడెంటిఫై ది ఫంక్షన్స్. అంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ధర్మాలు గుర్తించేటట్టు. ఐడెంటిఫై ది ఫెయిల్యూర్ మోడ్స్. ఎందువలన ప్రోడక్ట్ వైఫల్యం చెందింది అన్నది గుర్తించాలి. ఎక్కడ డిజైన్లోనా, ప్రాసెస్లోనా, ఆపరేషన్లోనా ఎక్కడొక్కడ ఫెయిల్ అవుతుంది కదా, అది గుర్తించాలి. ఐడెంటిఫై ది పాసిబుల్ కాజెస్. ఎందువలన వైఫల్యం చెందింది, ఎందువలన ఫెయిల్ అయింది, వాటికి సంబంధించిన కారణాలు కనుగొనాలి. ఐడెంటిఫై ది ఎఫెక్ట్స్ ఆఫ్ సిస్టమ్. అలా ఫెయిల్యూర్ అవ్వడం వల్ల వ్యవస్థ మీద మనకి ఏ రకమైన ప్రభావం పడింది అన్నది గుర్తించాలి. ఐడెంటిఫై ది ఎఫెక్ట్స్ ఆన్ అదర్ సిస్టమ్. ఇతర వ్యవస్థ మీద మనకి ఏ రకమైన ప్రభావం పడింది అన్నది గుర్తించాలి. ఫైనల్ గా రిస్క్ అసెస్మెంట్ చేసి ద యాక్షన్ టు రెడ్యూస్ ద రిస్క్. అంటే ఆ పర్టికులర్ మన వైఫల్య నమూనాలు తిరిగి పునరావృతం కాకుండా మనం ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అన్నది ఇది మన డాక్యుమెంటేషన్ రూపంలో చేస్తాం అనమాట. ద యాక్షన్స్ టు రెడ్యూస్ ద రిస్క్. ఓకే, ఇది చూడండి, ఇవి ఇలా రాశారంటే మీకు ఆల్మోస్ట్ ఒక 70 to 80% మార్క్స్ పడతాయండి. అంటే డిఫరెంట్ బుక్స్ లో డిఫరెంట్ కంటెంట్స్ ఉంటాయి, మీరు ఏ రకంగా అయినా రాసుకోవచ్చు. నాకు తెలిసి ఇది సింపుల్ మోడ్ లో ఉంది. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి మనకి పాయింట్స్ సరిపోతాయి. ఇంకా ఎవరైనా కాంపిటేటివ్ పర్సన్స్ ఉంటే ఇంకా ఎడిషనల్ పాయింట్స్ ఏదైనా ఉంటే ఆ పాయింట్స్ కూడా రాసుకోండి, దట్ డజంట్ మ్యాటర్. ఇది కంపల్సరీగా దీనికి ఫ్లో చార్ట్ అయ్యండి. ఎందువల్ల కంటెంట్ చాలా తక్కువ ఉంది, 2 pages ఉన్నాయి. ఈ కంపల్సరీగా ఫ్లో చార్ట్ వేస్తేనే మార్క్స్ పడతాయి. ఓకే, చూడండి, ఇంకో టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. ఇది కూడా ఇంపార్టెంటే. షేర్ అయిందండి అందరికి? షేర్ అయిందా? అయింది సార్. అదే, రెండో టాపిక్ ఏంటి ఇవాళ? మూడో టాపిక్ యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్. ఓకేనా? యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ప్రమాదం యొక్క అంతర్లీన కారణాలని విశ్లేషించే ప్రక్రియని యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అని అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్.
మన ప్రీవియస్ పేపర్స్ లో చాలా సార్లు అడిగారు. చూడండి, సింపుల్ గా ఉంటది, చూడండి వినండి. యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ప్రమాదం యొక్క అంతర్లీన కారణాలు విశ్లేషణ. కమింగ్ టు ది పాయింట్స్, ఇంట్రడక్షన్ ఏంటి? Accident root cause analysis is a systematic approach used to identifying underlying factors or causes that lead to an accident or incident. అంటే యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అనేది సిస్టమాటిక్ అప్రోచ్, అంటే క్రమబద్ధీకరణమైన విధానము. దీని ద్వారా ఆ పర్టికులర్ ప్రమాదం మరియు సంఘటన యొక్క అంతర్లీన కారణాలు, కాజెస్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, the primary objective of this analysis is to determine the fundamental reasons why the accident is occurred rather than focusing solely on immediate or superficial causes. అంటే ఈ యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? అసలు ఆ ప్రమాదము మనకి జరగడానికి ఫండమెంటల్ రీజన్ ఏది ప్రాథమిక కారణమైంది అన్నదానికంట అది ఇమీడియట్ ఆర్ సూపర్ఫిషియల్ కాజెస్ మీద, అంతర్లీల మరియు సూపర్ఫిషియల్ అంటే మధ్యస్థు కారణాల మీద ఎక్కువగా దృష్టి పెడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ అనాలిసిస్ ఇస్ టు డిటర్మైన్ ది ఫండమెంటల్ రీజన్స్ వై ది యాక్సిడెంట్ అక్కర్స్ రాదర్ దాన్ ఫోకసింగ్ సోలీ ఆన్ ఇమీడియట్ అండ్ సూపర్ఫిషియల్ కాజెస్. అంటే ఆ ప్రమాదము ఎందువల్ల జరిగింది అన్నది ఫండమెంటల్ రీజన్ మీద కాకుండా అది ప్రత్యేకంగా ఇమీడియట్ ఆర్ సూపర్ఫిషియల్ కాజెస్ అంటే మధ్యస్థు ఇమీడియట్ కాజ్ మీద దృష్టి పెడుతుంది అనమాట. దీన్నే యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది స్టెప్స్ ఇన్ రూట్ కాజ్ అనాలిసిస్. అంటే రూట్ కాజ్ అనాలిసిస్ లో స్టెప్ ఏంటి? ఫస్ట్ ఇంజురీ కాజ్ అనాలిసిస్, సెకండ్ స్టెప్ సర్ఫేస్ కాజ్ అనాలిసిస్. ఇందులో రెండు రకాలు, ప్రైమరీ సర్ఫేస్ కాజెస్, కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్. కమింగ్ టు ది థర్డ్ రూట్ కాజ్ అనాలిసిస్. ఇది ఇలా రాయండి, ఎగ్జామ్ లో ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఫస్ట్ ఇంజురీ కాజ్ అనాలిసిస్ అంటే గాయం అవడానికి యొక్క విశ్లేషణ ఏంటి? అనలైజ్ ది ఇంజురీ ఈవెంట్స్ టు ఐడెంటిఫై అండ్ డిస్క్రైబ్ ది నేచర్ ఆఫ్ ది హార్మ్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ దట్ కాజెస్ ది ఇంజురీ ఆర్ ఇల్నెస్. అంటే అనలైజ్, విశ్లేషణ చేయడం, ఆ పర్టికులర్ ఇంజురీ యొక్క సంఘటన ఏ రకంగా జరిగింది అన్నది విశ్లేషణ చేయడం. తద్వారా మనకి డిస్క్రైబ్ ది నేచర్ ఆఫ్ హార్మ్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ, ఆ పర్టికులర్ ఇంజురీ అన్నది ఏ రకమైన హార్మ్ఫుల్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ద్వారా మనకి జరిగింది అన్నది గుర్తించడం. తద్వారా ఇంజురీ జరిగిందా, జబ్బు పడిందా అన్నది విశ్లేషించడం. చూడండి, ఇక్కడ నేచర్ ఆఫ్ హార్మ్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి యొక్క బదిలీ ద్వారా మనకి ఏ రకమైన గాయపడ్డాడు, మనకి ఏ రకమైన జబ్బు పడ్డాడు అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని ఇంజురీ కాజ్ అనాలిసిస్ అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? లెసెటెన్ టు ది రైట్ ఫోర్ ఆర్మ్ రిజల్టింగ్ ఫ్రమ్ కాంటాక్ట్ విత్ రోటరీ సా బ్లేడ్. అంటే రోటరీ సా బ్లేడ్ అన్నది ఒక మిషనింగ్ ప్రాసెస్, దాని ద్వారా స్టీల్ ఐటమ్స్ కట్ చేస్తారు. అక్కడ ప్రాపర్ గా గార్డింగ్ లేకపోతే ఈ రకమైన ప్రమాదం జరుగుతుంది. అతను కుడి చెయ్య కట్ అయిపోవడం, ఎసెటెన్ ఆఫ్ రైట్ ఫోర్ ఆర్మ్ రిజల్టింగ్ ఫ్రమ్ రోటరీ సా బ్లేడ్, ఇది ఒకటి ఇంజురీ కాజ్ అనాలిసిస్. ఇది మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ వలన అయింది. నెక్స్ట్, కంట్యూషన్ ఫ్రమ్ ది హెడ్ స్ట్రైక్ ఎగెన్స్ట్ ఇంపాక్టింగ్ ఆఫ్ కాంక్రీట్ ఫ్లోర్. అంటే ఆ వ్యక్తి హెల్మెట్ లేకుండా వెళ్తున్నాడు, దగ్గరలో స్లాబ్ ఉంది, స్లాబ్ ద్వారా మన తలకి బలమైన దెబ్బ తగిలి గందరగోళంలో పడ్డాడు, అంటే అన్కాన్షియస్ అయ్యాడు. ఇంకా ఏదైనా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. ఇది ఇంజురీ కాజ్ అనాలిసిస్. అదైన తర్వాత మనకి సర్ఫేస్ కాజ్ అనాలిసిస్. సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ అంటే మనకి ఉపరితల కారణాల యొక్క విశ్లేషణ ఏంటి? Analyze the events to determine the specific hazardous conditions and unsafe or inappropriate behavior. అంటే ఆ పర్టికులర్ ఈవెంట్స్ మరియు ప్రమాదకరమైన పరిస్థితులు, నిర్దిష్టమైన ప్రమాదకరమైన పరిస్థితుల ద్వారా, ఆ అన్సేఫ్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్ ద్వారా మనకి ఏ రకమైన ప్రభావాలు మనకి జరిగాయి అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ అని అంటారు. మళ్ళీ చదువుతున్నాను, అనలైజ్ ది ఈవెంట్స్ అంటే సంఘటనలు విశ్లేషించడం,
దేనికోసం? టు డిటర్మైన్ ది స్పెసిఫిక్ హజార్డస్ కండిషన్స్ అండ్ అన్సేఫ్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్. అంటే ఆ పర్టికులర్ నిర్దిష్టమైన ప్రమాదాల ద్వారా నిర్దిష్టమైన ప్రమాదకర పరిస్థితులు మరియు ఆ అన్సేఫ్ ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్స్ సరిపడిన ప్రవర్తన ద్వారా ఈ ప్రమాదాలు ఏ రకంగా జరిగాయి అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ అని అంటారు. సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఇవి 2 రకాలుగా వర్గీకరించారు. ప్రైమరీ సర్ఫేస్ కాజెస్, ప్రాథమిక ఉపరితల కారణాలు. కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అంటే సహకార ఉపరితల కారణాలు. కమింగ్ టు ది ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అంటే చూడండి, ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అంటే అనలైజ్ ది ఈవెంట్స్ అక్కరింగ్ జస్ట్ ప్రియర్ టు ది ఇంజురీ ఈవెంట్ టు ఐడెంటిఫై దోస్ స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ బిహేవియర్ దట్ డైరెక్ట్లీ కాజ్డ్ ది యాక్సిడెంట్. అంటే ఏంటి? ఆ పర్టికులర్ సంఘటనని విశ్లేషించాలి. ఎప్పుడు ఇంజురీ జరగక మునుపు అయ్యే సంఘటనని విశ్లేషించి తద్వారా ఏ రకమైన నిర్దిష్టమైన పరిస్థితులు మరియు ప్రవర్తనలు ఆ పర్టికులర్ ప్రమాదానికి కారణమయ్యాయి అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెంట్ ఎక్స్ అన్గార్డెడ్ సా బ్లేడ్ అంటే చూడండి, మనకి కట్ చేస్తున్నప్పుడు ఏదైనా మన సాయింగ్ మిషన్ ద్వారా కట్ చేస్తున్నప్పుడు ఆ బ్లేడ్ కి గార్డింగ్ లేకపోవడం, ఫిక్స్డ్ గార్డింగ్ అనేది పెడతారు, అడ్జస్ట్మెంట్ గార్డింగ్ అనేది పెడతారు. ఆ అడ్జస్ట్మెంట్ గార్డింగ్ లేకుండా తద్వారా ఆ వ్యక్తి ఇంజూరీ అవ్వడం, అంటే గార్డింగ్ లేకుండా ఇంజూరీ అవ్వడం అన్నది ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ కింద కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఈవెంట్ వై చూడండి, వర్కింగ్ ఎట్ ఎలివేషన్స్ వితౌట్ ప్రాపర్ ఫాల్ ప్రొటెక్షన్ అంటే సేఫ్టీ హార్నెస్ బెల్ట్ వేసుకోకుండా పైకి పనిచేయడం, అది కూడా ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ కి కారణం అవుతాయి అన్నమాట. ఇవి అంతర్లీన కారణాలు మనం ఈ రకంగా కనుక్కోవాలి. ఓకే, రైట్. కమింగ్ టు ది ఫర్ కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అంటే మన సహకార ఉపరితల కారకాలు ఏంటి? అనలైజ్ ది కండిషన్స్ అండ్ బిహేవియర్ టు డిటర్మైన్ అదర్ స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ బిహేవియర్. మళ్ళీ చదువుతున్నాను. అనలైజ్ ది కండిషన్స్ అండ్ బిహేవియర్ టు డిటర్మైన్ ది అదర్ స్పెసిఫిక్ కండిషన్స్ అండ్ బిహేవియర్ దట్ కాంట్రిబ్యూటెడ్ ది యాక్సిడెంట్. అంటే కండిషన్స్ ప్లస్ ప్రవర్తనలు విశ్లేషణ చేయాలి. తద్వారా ఏ రకమైన స్పెసిఫిక్ కండిషన్, నిర్దిష్టమైన పరిస్థితులు మరియు ప్రవర్తనలు ఆ పర్టికులర్ ప్రమాదానికి కాంట్రిబ్యూట్ చేసే, సహకారం చేసే అన్నది విశ్లేషించాలి. దీన్నే కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అని అంటారు. అదైన తర్వాత ఎగ్జాంపుల్స్ ఏంటి? సూపర్వైజర్ ఈజ్ నాట్ పెర్ఫార్మింగ్ వీక్లీ ఏరియా సేఫ్టీ ఇన్స్పెక్షన్ అంటే అసలు మీ వర్క్ స్టేషన్ లో వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షనే జరగట్లేదు, అది కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ అవుతుంది. అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ సరిగ్గా అవ్వకపోతే మన వర్కర్ సిస్టమ్ వచ్చినట్టు పనిచేస్తారు, తద్వారా అన్సేఫ్ యాక్ట్స్ ద్వారా ప్రమాదాలు జరుగుతాయి. రెండోది ఏంటి? ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఈజ్ మిస్సింగ్ అంటే పైకి ఎక్కి పనిచేస్తున్నప్పుడు మనకి ఏ రకమైన ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది మనకి వేసుకోవట్లేదు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇలాగే మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా రాసుకోవచ్చు. ఓకే, నేను అన్నిటికీ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు 3, 4 ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 3 రూట్ కాజ్ అనాలిసిస్. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఏంటి? ప్రమాదం యొక్క అంతర్లీన కారణాలు విశ్లేషణ. రూట్ కాజ్ అంటే అంతర్లీన కారణాలు విశ్లేషణ. చూడండి, అనలైజ్ ది సిస్టమ్ వీక్నెస్ కాంట్రిబ్యూటింగ్ టు ది సర్ఫేస్ కాజెస్ ఫర్ ఇన్అడిక్వేట్ ఇంప్లిమెంటేషన్ అంటే వ్యవస్థ యొక్క బలహీనత విశ్లేషణ చేయాలి. తద్వారా వ్యవస్థ యొక్క బలహీనత ద్వారా ఆ పర్టికులర్ మన ఉపరితల కారణాలు ఏ రకంగా కాంట్రిబ్యూటింగ్ సహకారం అయ్యాయి, వాటిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వలన ఆ పర్టికులర్ కాంట్రిబ్యూటింగ్ ఆ ఉపరితల కారణాలు మనకి ఏ రకంగా కాంట్రిబ్యూటింగ్ అయ్యాయి, సహకారం అందించాయి పర్టికులర్ యాక్సిడెంట్ కి అన్నది మనం విశ్లేషించాలి. కమింగ్ టు ది అనలైజ్ ఈచ్ కాంట్రిబ్యూటింగ్ కండిషన్ అండ్ బిహేవియర్ టు డిటర్మైన్ if a weakness is carrying out safety policies, safety programs, safety plans, process, procedures and practices అంటే ఆ పర్టికులర్ మన భద్రతాపరమైన వ్యవస్థలో మనకి ఏదైనా వీక్నెస్ ఉందా అంటే చూడండి,
అనలైజ్ ది కంట్రిబ్యూటింగ్ కండిషన్ అంటే సహకార పరిస్థితి మరియు ప్రవర్తన విశ్లేషణ చేయాలి. భద్రతాపరమైన పాలసీస్ లో ఏదైనా వీక్నెస్ ఉన్నాయా, భద్రతాపరమైన ప్రోగ్రామ్ లో ఏదైనా వీక్నెసెస్ ఉన్నాయా, భద్రతాపరమైన ప్రణాళికల్లో ఏదైనా వీక్నెసెస్ ఉన్నాయా, భద్రతాపరమైన ప్రక్రియలో మనకి ఏదైనా వీక్నెసెస్ ఉన్నాయా, భద్రతాపరమైన ప్రొసీజర్స్ లో ఏదైనా వీక్నెస్ ఉందా, భద్రతాపరమైన పని పద్ధతుల్లో మనకి ఏదైనా వీక్నెస్ ఉందా అన్నది విశ్లేషించడం. తద్వారా ఆ పర్టికులర్ ప్రమాదానికి అవి ఏ రకమైన సహకారం అందించాయి అన్నది విశ్లేషించే కార్యక్రమాన్ని రూట్ కాజ్ అనాలిసిస్ అని అంటారు. కమింగ్ టు ది కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్కన్సిస్టెన్సీ అంటే వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్స్ అనేది మీ పని ప్రదేశంలో చేయట్లేదు, తద్వారా ప్రమాదాలు జరగడానికి రూట్ కాజెస్ అవుతున్నాయి, అంతర్లీన కారణాలు అవుతున్నాయి. సేఫ్టీ ఈజ్ నాట్ బీయింగ్ యాడిక్వేట్లీ అడ్రస్డ్ డ్యూరింగ్ న్యూ ఎంప్లాయీ ఓరియంటేషన్. అసలు మీ పరిశ్రమలో సేఫ్టీ ఓరియంటేషన్ ప్రోగ్రామే లేదు, సేఫ్టీ ఇండక్షన్ ప్రోగ్రామే లేదు. సేఫ్టీ ఇండక్షన్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు చెప్తారు? కొత్తగా వచ్చిన వర్కర్స్ కి ప్లస్ విజిటర్స్ కి, వేరే ఏరియా నుంచి ట్రాన్స్ఫర్ అయిన వ్యక్తులకి సేఫ్టీ ఓరియంటేషన్ ఇండక్షన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం పోవడం కూడా ఈ యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ కి ముఖ్యమైన కారణం అవుతుంది. తర్వాత ఇన్అడిక్వేట్ ప్లానింగ్, ఇన్అడిక్వేట్ ఫార్మల్ రిటర్న్ ప్రోగ్రామ్స్, పాలసీస్, ప్రాసెస్, ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్ అంటే సరైన మన సేఫ్టీ ప్లానింగ్ లేకపోవడం, సరిపడిన ప్లానింగ్ లేకపోవడం. ఇన్అడిక్వేట్ ఫార్మల్ రిటర్న్ ప్రోగ్రామ్స్ అంటే ఎస్ఓపి విధానాలు, సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ విధానాలు లేకపోవడం, ఎస్ఓపి పాలసీస్ లేకపోవడం, భద్రతాపరమైన పాలసీస్ లేకపోవడం, ప్రక్రియలు లేకపోవడం, విధానాలు లేకపోవడం, పని పద్ధతులు లేకపోవడం కూడా యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అన్నది అవడానికి ముఖ్య కారణం అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇన్స్పెక్షన్ పాలసీ డస్ నాట్ క్లియర్లీ స్పెసిఫై ది రెస్పాన్సిబిలిటీ బై నేమ్ ఆర్ పొజిషన్ అంటే చూడండి, ఆ పర్టికులర్ మేనేజ్మెంట్ మీ హెచ్ఎస్సి టీంలో సేఫ్టీ మేనేజర్ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ సరిగ్గా చెప్పకపోవడం, సేఫ్టీ ఆఫీసర్స్ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ చెప్పకపోవడం, ప్లస్ ఆ ఫైర్ వాచర్స్ యొక్క సేఫ్టీ వాచర్ యొక్క డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ గా డిఫైన్ చేయకపోవడం కూడా యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అవ్వడానికి ముఖ్య కారణం అవుతుంది. తర్వాత నో ఫాల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ప్లాన్ ఆర్ ప్రాసెస్ ఇన్ ప్లేస్. అసలు ఫాల్ ప్రొటెక్షన్ సంబంధించిన శిక్షణ, ప్రణాళిక, ప్రక్రియ అనేది ఏమీ లేదు. తద్వారా యాక్సిడెంట్ జరగడానికి స్కోప్ ఉంది. యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అవడానికి కూడా ముఖ్యమైన కారణం. ఓకే, అర్థమైందండి, అయిపోయింది ఈ టాపిక్, చిన్న టాపిక్. మీరు దయచేసి ఎగ్జామ్స్ లో యాస్టీస్ గా రాయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, వాళ్ళ 2 టాపిక్లు చెప్పాను, ఫెయిల్యూర్ మోడ్ ఎఫెక్ట్ అనాలిసిస్ అండ్ యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్. 2 ఇంపార్టెంటే, జాగ్రత్తగా చదువుకోండి. ఫస్ట్ టాపిక్ హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీ కూడా ఇంపార్టెంటే. ఈ 3 నేను ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాను, చదువుకోండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకేదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. చూడండి, ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ ఉన్నాయి కదా, మన సర్ఫేస్ కాజ్ అనాలిసిస్ లో ప్రైమరీ సర్ఫేస్ కాజెస్, కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ ఇచ్చాను కదా. ఇంకేదైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. అన్గార్డెడ్ సాబ్లెట్ అంటే గార్డింగ్ లేని సాబ్లెట్ ద్వారా మనకి ఇంజురీ అవ్వడం. తర్వాత వర్కింగ్ ఎట్ ఎలివేషన్ వితౌట్ ప్రాపర్ ఫాల్ ప్రొటెక్షన్, ఇవి ప్రైమరీ సర్ఫేస్ కాజెస్ అవుతాయి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి? ఓకే, ఒకవేళ ఈ 2 అయినా రాయండి చాలు, యాజ్ పర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే మరి కాంట్రిబ్యూటింగ్ సర్ఫేస్ కాజెస్ లో సూపర్వైజర్ ఇస్ నాట్ పెర్ఫార్మింగ్ వీక్లీ ఏరియా సేఫ్టీ ఇన్స్పెక్షన్, ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఎక్విప్మెంట్ ఈస్ మిస్డ్. ఇవి కాకుండా ఇంకో 2 ఎగ్జాంపుల్స్ రాసుకున్నా ఓకే.
ఓకేనా? అదేం తర్వాత మెయిన్ రూట్ కాజ్ అనాలిసిస్. రూట్ కాజెస్ మనకి అనాలిసిస్ కి ఏంటి ముఖ్యమైన ఎగ్జాంపుల్స్? సేఫ్టీ ఇన్స్పెక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్కన్సిస్టెంట్లీ, సేఫ్టీ is not being adequately addressed during new employee orientation, inadequate planning, inadequate formal written programs, policies, process, procedures and practices. తర్వాత inspection policy does not clearly specify the responsibilities by name or position. అంటే సేఫ్టీ మేనేజర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, అకౌంటబిలిటీస్ ఏం చెప్పట్లేదు, సేఫ్టీ ఆఫీసర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు ఏం చెప్పట్లేదు. అలాగే చేయకపోయినా యాక్సిడెంట్ రూట్ కాజ్ అవడానికి అనాలిసిస్ ఉంది. నో ఫాల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ప్లాన్ ఆర్ ప్రాసెస్ ఇన్ ప్లేస్. ఓకే, ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, ఇది యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అన్నది అసలు ప్రమాదము ఎందుకు జరిగింది అనే ఫండమెంటల్ రీజన్ తో పాటు అది ఆ ప్రమాదం యొక్క అంతర్లీల కారణం, చెక్ చేయడానికి కూడా యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ప్రాథమికంగా ఎందువల్ల జరిగింది అనే రీజన్ మీద కంటే అసలు ఆ పర్టికులర్ అండర్లయింగ్ కాజెస్, ఇమీడియట్ అండ్ సూపర్విజువల్ కాజెస్ అంటే మధ్యంతర వ్యవస్థల మీద దృష్టి పెడుతుంది అనమాట. దాన్నే యాక్సిడెంట్ రూట్ కాజ్ అనాలిసిస్ అని అంటారు. ఓకే, రైట్. నేను చెప్పిన సేఫ్టీ ఆడిట్ బాగా అర్థమైందా అందరికీను? సేఫ్టీ ఆడిట్ క్లాస్ ఎలాగుంది? ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ఆడిట్ ఆ పర్టికులర్ ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ఆడిట్ లో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్, వాట్ ఆర్ ది రికార్డ్స్ దే ఆర్ సపోజ్ టు బి మెయింటైన్ డ్యూరింగ్ సేఫ్టీ ఆడిట్ అన్నది క్లియర్ గా చదవండి. అదే ఎక్కువ ఇంపార్టెంట్. తర్వాత ముందు ఇచ్చిన డెఫినేషన్స్ ఉన్నాయి కదా, నాన్ కన్ఫర్మెన్స్ అంటే ఏంటి, సేఫ్టీ ఆడిట్ అంటే ఏంటి, ఆక్యుపేషన్ హెల్త్ సేఫ్టీ ఆడిట్ అంటే ఏంటి, అవి వాటికి సంబంధించిన డెఫినేషన్స్ ప్లస్ మన బెనిఫిట్స్ ఆఫ్ గుడ్ సేఫ్టీ ఆడిట్స్ అవి చదువుకోండి అందులో. ఓకే.